హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు నేను వచ్చాను. అదేంటంటే పెసర దోశ. పెసర్లు తీసుకోవాలి, దాంట్లో కొంచెం బియ్యం అయితే యాడ్ చేయాలి. దాంతో మనం పెసర దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 3 కప్పుల పెసర్లు తీసుకున్నాను. అవి వాష్ చేసి మంచిగా వాటర్ వేసి నానబెట్టి 6 to 10 hours అయితే నేను నానబెట్టుకుంటున్నాను. పొట్టున్న పెసర్లు తీసుకున్నాను కాబట్టి అంతసేపు అయితే నానబెట్టుకుంటున్నాను. తర్వాత అందులోకి కొంచెం అయితే బియ్యం యాడ్ చేస్తున్నాను. 3 కప్పులకైతే 1 కప్పు బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆ బియ్యాన్ని అయితే ఒక 1 hour ముందు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ రెండు కూడా మంచిగా నానిన తర్వాత వాటిని అయితే మరొకసారి శుభ్రం చేసుకుని వాటిని అయితే మిక్సీలో వేసి పిండిలా పట్టేయాలి. పిండిని అయితే పట్టేసి గిన్నెలోకి తీసుకొని ఓవర్ నైట్ అయితే అలా ఉంచాలి. ఆ ఓవర్ నైట్ అలా ఉంచిన పిండిలోకి అయితే మార్నింగ్ అయితే కొంచెం ఉప్పునైతే యాడ్ చేయాలి. ఆ పిండి అనేది అయితే ఓవర్ నైట్ ఉండటం వల్ల పులిసిపోతుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కావాలంటే మనము కొత్తిమీరని కానీ కొంచెం కరివేపాకును జీలకర్ర ఇలాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. మా చిన్నోడు తినట్లనైతే నేనైతే నార్మల్ గా అయితే దోశనైతే పోస్తున్నాను. తర్వాత దోశ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత దోశలాకైతే పోసేయాలి. దోశలాగా పోసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మంచిగా ఎర్రగా కాలనివ్వాలి. ఫైనల్ గా పెసర దోశ అనేది రెడీ అయిపోతుంది. కావాల్సిన ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో తింటే సూపర్ గా ఉంటుంది. ఈ పెసర దోశలు అయితే చాలా ప్రోటీన్స్ ఉన్న దోశలు కాబట్టి వీక్లీ వన్స్ ట్రై చేస్తే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అయితే అందుతాయి. పిల్లలకైతే ఇట్లాంటి పప్పులున్న దోశలు పెట్టడం వల్ల వాళ్ళకైతే మంచి బలం అనేది వస్తుంది. కూడా ఇలాంటి పెసర దోశను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పెసర దోశ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.